వరి ధాన్యం కొనుగోలులో జరుగుతున్న అవకతవకలపై మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో రైతులు జిల్లా కలెక్టరేట్ను ముట్టడించారు. కొల్లాపూర్లో క్వింటాకు 10 కిలోలు తరుగు తీస్తూ రైతులను మోసం చేస్తున్నారని జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. ఈ మోసాలను ఖండిస్తూ కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. తక్షణమే రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ దోపిడీ అరికట్టాలన్నారు. ఇది 2 కిలోలు అవుతుంది. 12 కిలోల తరుగు 1 క్వింటాల్ అంటే 12%. అంటే ఒక్కొక్క లారీ పైన దళారీలు అంటే ఇక్కడ ఎవరో కాదు, నాయకులు, మార్కెట్ కమిటీకి సంబంధించిన నాయకులు, తాలూకా నాయకులు కావచ్చు. అంటే వాళ్ళ కన్సల్లు జరుగుతా ఉంది. మిల్లలు కుమ్మక్కై, అధికారులు కుమ్మక్కై రైతుల పొట్ట కొడతా ఉన్నారు. ఇదెక్కడ న్యాయం? తక్షణమే అసలు గతంలో ఇలా గతంలో కూడా దాని కొనుగోలు ఉన్నాయి. ఎంబడే కొనుగోలు చేసిన ఎంబడే రసీదు ఇచ్చేది. అది రసీదు వారం కాదు 15 రోజులు ఇస్తలేరు. రైతుల్ని మిల్లుకాడ రమ్మంటారు. వాళ్ళు ఆడింది ఆట పాడింది పాట అవుతా ఉంది. అది కాదు రూలు. అది కాకపోగా అంటే రసీదు ఇస్తలేరు. వాటికి ఆ తూకమైన వాటికి తరువులు తీస్తా ఉన్నారు. తర్వాత లారీలు పోతలేవు. వర్షం వస్తుంది, తడిచిపోతున్నాయి. మీరే బాధ అంటున్నారు. అమ్మాయిలు రైతులు పెడుతున్నారు. సుతులు రైతులు కొనుక్కోరావాల్సి వస్తుంది. సరే, డబ్బులు ఎప్పుడు వస్తాయో రాని అంటే ఇంత దుర్మార్గం చేస్తా ఉంది. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే ప్రధానంగా ఈ రైతులందరికీ తరుగులు తీసిండ్రో ఆ తరుగు తీయకుండా వాళ్ళందరికీ లెక్క ప్రకారం తూకం చేసినప్పుడు ఎంత వచ్చిందో అదే ప్రకారం వాళ్ళకి రసీదు ఇవ్వాలి. అదే ప్రకారం డబ్బులు చెల్లించాలి. ఆ తరుగు డబ్బులు చెల్లించేంత వరకు, రాతపూర్వకంగా ప్రతి ఒక్క రసీదు ఇచ్చేంత వరకు, కలెక్టర్ గారు రాతపూర్వకంగా హామీ ఇచ్చేంత వరకు ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి లేదు రైతుల కోసం. ఇది ఒక కొల్లాపురే కాదు, మొత్తం పాలమూరు జిల్లానే కాదు, రాష్ట్రం మొత్తం కూడా జరుగుతా ఉంది. అంటే దీనిపైన పట్టించుకున్న నాదుడు లేదు. ఒకవైపు